బ్లౌజ్ కటింగ్ మనం మార్క్ చేసుకునే ముందు మీటర్ ఫ్యాబ్రిక్ని గేర్ లైన్స్ అంటే కినార్లు ఒకవైపు మనకి ఆపోజిట్లో ఉండేటట్టు వేసుకోవాలి. ఇప్పుడు కింద స్ట్రైట్ లైన్స్ ఈ రెండు ఈక్వల్గా ఉండడానికి ఒక స్ట్రైట్ లైన్ తీసుకున్నాం. లెంత్ వచ్చేసి 14.5 అంటే 1 ఇంచ్ సేమేలను కలుపుకోవాలి. పైన 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్ 15.5 లెంత్ మార్క్ చేసుకోవాలి. 15.5 షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ అంటే 34 సైజ్ కనుక షోల్డర్ 5 ఇంచెస్ తీసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 15 ఇంచెస్లోకి వెళ్ళి 4 ఇంచెస్ తీసేసి దాన్ని వచ్చిన దాన్ని బయట వచ్చేసి మార్క్ చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్, ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 5 ఇంచెస్. ఇక్కడ కూడా 5 ఉండేటట్టు చూసుకోవాలి. మొత్తం చెక్ చేసుకోవాలి. అన్ని చోట్ల నుంచి 5 ఇంచెస్. ఇప్పుడు దీన్ని చెస్ట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇది చెస్ట్ లైన్ అంటాం. ఇదంతా చెస్ట్ లైన్. ఇది లెంత్ లైన్, ఇది షోల్డర్, ఇది ఆర్మ్ హోల్ డౌన్ లైన్, ఇది చెస్ట్ లైన్. ఇక్కడ నుంచి 1 ఇంచ్ క్రాస్కి ఇలా మార్క్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి ఫ్రెంచ్ కర్వ్తో. ఇప్పుడు చెస్ట్ 34 అంటే 4 భాగాలు చేస్తే 8.5 కి 2 ఇంచెస్ కలిపితే 10.5. చెస్ట్ ఎంత వచ్చింది 10.5 మార్క్ చేసుకోవాలి. కింద కూడా సేమ్ 10.5 మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటికి ఇలా లైన్ మార్క్ చేసుకోవాలి. నేను పడుతున్నాను నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ నెక్ విడ్త్ 2 ఇంచెస్ తీసుకోవాలి. కింద మాత్రం కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. నెక్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్. ఇక్కడ కావాలంటే ఎక్కువ బ్రాడ్కి కావాలంటే 3 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. కానీ నేను 2 ఇంచెసే పెడుతున్నాను. దీంట్లో రౌండ్ షేప్ తీసుకోవాలి. దీన్ని కట్ చేసుకున్నాం. అనుకుంటే షోల్డర్ మధ్యకాలం పెట్టి మార్చుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్ తీసుకోవాలి. హ్యాండ్స్ ఇటు సైడ్ నుంచి మళ్ళీ బ్యాక్ ఆపోజిట్లో హ్యాండ్స్ మార్క్ చేసుకోవాలి. ఇలా కొంచెం ఫోల్డ్ వేసుకోవాలి. మనకి ఎంత హ్యాండ్ కావాలో అంత వేసుకుంటే అతుకులు 2 వేసేయాల్సి వస్తుంది, లేకపోతే 4 అతుకులు వేయాల్సి వస్తుంది. కాబట్టి ఇలా మార్క్ చేసుకుంటే ఇప్పుడు లెంత్ వచ్చేసి 10 ఇంచెస్, హ్యాండ్ లెంత్ వచ్చేసి 10.5, 1 ఇంచ్ ఎక్స్ట్రా కలపాలి 11.5 హ్యాండ్ లెంత్. ఇక్కడ స్ట్రైట్ లైన్ వేసుకోవాలి.
స్లీవ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్. ఇక్కడ 7 చేసేసి 1/4 ఇంచ్ తీసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. క్రాస్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఈ మొత్తం కట్ చేసుకుని 2 ముక్కలు అతికేసుకోవాలి హ్యాండ్స్కి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్. ఎగ్జాక్ట్ క్రాస్ వేసుకోవాలి. ఈ మిగిలిన ముక్కని ఇలా క్రాస్ వేసుకుంటే మీకు ఎక్కడి వరకు వస్తుందో ఆ క్రాస్ ఇలా చూసుకొని, ఇది క్రాస్ లేదు, ఇది కూడా క్రాస్ వచ్చేటట్టు చూసుకోవాలి. అప్పుడే మనకి కరెక్ట్ క్రాస్ అనేది సెట్ అవుతుంది. ఇలా కలిసేటట్టు చూసుకోవాలి. బ్యాక్ నుంచి 1.5 మైనస్ చేసుకోవాలి. క్రాస్ పట్టి వేసానంటే 1.5 తీసేసి మార్క్ చేసుకోవాలి. మనకి ఇలా సెట్ చేసుకోవాలి. కరెక్ట్ క్రాస్ ఉండేటట్టు ఎగ్జాక్ట్గా చూసుకోవాలి. ఇప్పుడు నెక్ చేంజ్ చేసుకోవాలి. స్టార్ట్. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 ఇక్కడ వరకు స్ట్రైట్ మీద పెట్టేసుకొని ఇక్కడ కర్వ్ షేప్ తీసేసుకోవాలి. ఇక్కడ నుంచి లెంత్ 2.5, విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ కర్వ్ షేప్ మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ కట్ చేస్తాం. ఇట్లా పట్టి మధ్య భాగం ఆంపోల్ నుంచి 1 ఇంచ్ వదిలేసి థర్డ్ డాట్, ఇది 2.5కి 4th డాట్. క్రాస్ పట్టి 4.
వెనుక పట్టుకో